ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమై మనతో మాట్లాడడానికి అర్చకులు స్వామి యొక్క విశిష్టత ఏంటి, బ్రహ్మోత్సవాల వివరాలు ఏంటి? శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి నమః. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయం కురవి గ్రామం, మండలం, మహబూబాద్ జిల్లా, తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క ఈ దేవాలయం 850 శతాబ్దం అంటే 9వ శతాబ్ద కాలంలో తూర్పు చాళుక్యుల చేత నిర్మించబడ్డటువంటి ఈ ఆలయం ఆ తదనంతరం కాకతీయుల చేత దీన్ని జీర్ణోద్ధరణ గావించినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క ఆలయాన్ని అత్యంత వైభవపేతంగా తీర్చిదిద్దినారు కాకతీయులు. ఈ కాకతీయుల సామ్రాజ్యాన్ని ఈ ఆలయాన్ని నుంచే మొదలుపెట్టినట్టుగా చరిత్ర. ఆ తర్వాత స్వామివారు పూర్వం ఒక్కడే ఉండేది, వీరభద్ర స్వామి మాత్రమే ఉండేది. ఇక్కడ భద్రకాళి పూర్వంలో లేదు. అయితే వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆలయంలోకి రాగానే వాళ్ళు చేసినటువంటి యొక్క చిన్నతనం నుంచి చేసినటువంటి యొక్క తప్పిదాలన్నీ కూడా స్వయంగా ప్రకటించుకునేటువంటి యొక్క సందర్భంలో కొంతమందికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానివల్ల స్వామివారిని సంతోష పెట్టాలి, సంతుష్టుని చేయాలి, ప్రసన్నుని చేయాలంటే ఏమిటి మార్గం అని పెద్దలు ఆలోచించి అమ్మవారిని పక్కన పెట్టి కళ్యాణం చేయమంటే అప్పుడు అమ్మవారి భద్రకాళిని పక్కనే ప్రతిష్టాపన చేసి ఆ కళ్యాణోత్సవాలను ప్రారంభించినారు. ఆనాటి నుంచి స్వామివారు అమ్మవారు కలిసి భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ఇంతమంది లక్షల్లో ప్రజలంతా కూడా వచ్చి సేవిస్తూ తరిస్తున్నారు. కోరిన కోరితే ఆ ఫలాన్ని స్వామివారు అందజేస్తున్నాడు, అమ్మవారు అందజేస్తున్నారు. అందుకనే కోరిన కోరికలు తీర్చే కొరవి వీరభద్ర స్వామిని పేరుగాంచినాడు. అదే సందర్భంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇది శివాలయం కావటం మూలాన మహాశివరాత్రి పర్వదినాన్న శివస్వరూపుడైనటువంటి యొక్క వీరభద్ర స్వామికి, భద్రకాళి అమ్మవారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం పరిపాటి. బ్రహ్మోత్సవాలు, ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 14వ తారీఖు నాడు ప్రారంభమై 1వ తారీఖు మార్చి వరకు కొనసాగుతాయి. ఈ 16 రోజుల పండుగలో ముఖ్యమైనటువంటి యొక్క భాగం ఈ రోజు అంటే 14వ తారీఖున స్వామివారి యొక్క అంకురారోపణ కార్యక్రమం, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో బసవ ముద్దాని ఎగరవేస్తారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆ తదనంతరం మహాశివరాత్రి పర్వదినాన్న 15వ తారీఖున ఉదయం నుంచి స్వామివారి వారికి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి అభిషేకాదులు నిర్వహించి సాయంత్రం 7 గంటలకు స్వామివారిని అమ్మవారిని ముస్తాబు చేసి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తదనంతరం అమ్మవారు కళ్యాణ మంటపానికి చేరుకుంటారు. రాత్రి 1:50 ముహూర్తం లోపల స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విశేషించి జరుపుతారు. ఈ కార్యక్రమాన్ని జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినారు. లక్షల్లో మంది ఈ యొక్క స్వామివారి మహాకళ్యాణంలో పాల్గొంటారు. అందరూ కూడా పాల్గొని తరించండి. తదనంతరం మరొక విశేషమైనటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగంగా 18వ తారీఖు గ్రామ సమీపంలో ఉన్నటువంటి పెద్ద చెరువు లోపల తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు అత్యంత వైభవపేతంగా. ఈ తెప్పోత్సవంలో పాల్గొన్న వారికి సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. కాబట్టి ఈ తెప్పోత్సవంలో పాల్గొనండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తదనంతరం 20వ తారీఖు నాడు స్వామివారి యొక్క దివ్య మహా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రథోత్సవంలో పాల్గొని అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకున్నట్లయితే మీ సకలమైనటువంటి మనోరథాలన్నీ కూడా నెరవేరుతాయి రథోత్సవంలో పాల్గొన్న వారికి. కాబట్టి పాల్గొని స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మీ యొక్క మనోరథాన్ని నెరవేర్చు.